నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో. ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధేంటో. ఈ గుండె రాయి కావాలి, ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి. మనిషిగా పుట్టిన ఓ మనిషి నువ్వు మారాలి, రాక్షసుడిగా మారాలి. ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఆయన తప్పించాడు. ఈ మనుషుల కోసం తన గుండెను రాయి చేసుకోవాలనుకున్నాడు. తనకు ద్రోహం చేసిన వారి గుండెల్లో ఫిరంగులు మ్రోగించాలని భావించాడు. కానీ గుండె కోత బాధను తట్టుకోలేక తెలుగువారి గుండె చప్పుడుగా భావించిన ఆ గుండె హఠాత్తుగా మూగబోయింది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిను గన్నదో, ఏ తల్లి నిను గన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఆ తల్లి మోసేది నవమాసలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టే కాలే వరకురా. ఆ తల్లి మోసేది నవమాసలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టే కాలే వరకురా. ఆ రుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేనురా. నిన్ను నన్ను కన్నతల్లి గొప్పదే, కానీ అలాంటి వేల తల్లుల్ని కన్నతల్లి ఈ జన్మభూమి. తల్లికి రుణం తీర్చుకోవడం తలకొరవితో తీరిపోతుంది, కానీ నేల తల్లి రుణం తీర్చుకోవడం మాత్రం మన కట్టె కాలే వరకు తీరదంటూ చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ నేను మీకు సగౌరవంగా అందిస్తున్న ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలబోడా. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేలరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఇలాంటి పాటలతో ప్రజలను ఉత్తేజపరిచి దేశభక్తిని పెంపొందించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ జయంతి రోజున, వర్ధంతి రోజున తెలుగుదేశం పార్టీ బహిరంగ సభల్లోనూ, మహానాడు వంటి వేడుకల్లోనూ ఆయన గురించి గొప్పగా చెప్పాలనుకునే ప్రతి ఒక్కడు ప్రారంభించే మొదటి మాట మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని. అవును, మీరు విన్నది, నేను అన్నది నిజమే. ప్రతి ఒక్కడు అనే మాట మీకు వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా నేను అలాగే అంటాను. తెలుగుదేశం పార్టీని తెలుగు ద్రోహుల పార్టీగా అభివర్ణించిన అస్సలు తప్పు లేదు అంటాను. నేటి నాయకులకు ఎన్టీఆర్ పేరు ఓట్ల కోసం కావాలి, పదవుల కోసం కావాలి, అధికారం దక్కించుకోవడానికి కావాలి. అంతే తప్ప ఎన్టీఆర్ పై నిజమైన గౌరవం ఏ ఒక్కడికి లేదని చెప్పాలి. నేనేదో కక్షతోనో కార్పణ్యంతోనో ఈ మాట అంటున్నాను అనుకుంటారేమో. వీడియో చివరి వరకు చూశాక మీలో ఏ మాత్రం మానవత్వం ఉన్నా ఖచ్చితంగా నేను చెప్పింది నిజమేనని 100కి 100 పాళ్ళు మీరు అంగీకరిస్తారు. స్ఫురద్రూపి, ఆజానుబాహుడు, అనర్గళంగా మాట్లాడి ప్రజలను మెప్పించగల ధీరుడు, ఢిల్లీ అహంకారాన్ని ఎదిరించిన వీరుడు ఎన్టీఆర్. అంతవరకు రవివర్మ వర్ణ చిత్రాలలో మాత్రమే దేవుళ్ళను చూసుకున్న యావత్తు ప్రపంచ ప్రజలు మన తెలుగువాడైన ఎన్టీఆర్ పుణ్యమా అని రాముడు, కృష్ణుడు వంటి రూపాలలో సాక్షాత్తు ఆ పరమాత్ముని ఎన్టీఆర్ రూపంలో చూసి మురిసిపోయారు. అంతటి గొప్ప వ్యక్తి పేరు తలుచుకోగానే చాలామందికి గుర్తు వచ్చే పదం వెన్నుపోటు. వినడానికి కఠినంగా అనిపించిన వెన్నుపోటు పొడవబడి తన అనుకున్న వారితో తనపైనే చెప్పులు వేయించుకుని ఏ ప్రజల బాగు కోసం పరితపించాడో అదే ప్రజలతో చీకొట్టించుకొని అర్ధాంతరంగా ఈ లోకం నుంచి
గెంటి వేయబడ్డాడు ఎన్టీఆర్. ఒక్క విషయం సూటిగా అడుగుతాను, నిజం చెప్తారా? మీరే గనక తెలుగుదేశం అభిమానులైతే మీ ఎదుట చంద్రబాబుని తిడితే ఊరుకుంటారా? చంద్రబాబుకి అన్యాయం జరిగితే భరిస్తారా? మీరే గనక వైఎస్ఆర్ గారి అభిమానులైతే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా మీ ముందు తిడితే ఊరుకుంటారా? వారికి అన్యాయం చేస్తే భరిస్తారా? మరి దివంగత ఎన్టీఆర్ రోడ్లపైకి వచ్చి గుండెలు అవిసేలా, కంట శోష వచ్చేలా కన్నీరొలికించి అరచి ఏడ్చి ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలెందుకు పట్టించుకోలేదు? ఆయన రెక్కల కష్టంతో ఆయన పేరు చెప్పుకొని ఆయన గారి దయా దాక్షిణ్యాలతో గెలిచిన వారు అయ్యో అన్నగారికి అన్యాయం జరిగిందని ఎందుకు అండగా రాలేదు? ఆలోచించండి. ఆలోచించగలిగితే ఆలోచించండి. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా, 3 విడాకులు తీసుకున్నా అది మా నాయకుడి వ్యక్తిగతం అని సగౌరవంగా చెప్పుకోవడం చూస్తున్నాం కదా. మరి జీవిత చరమాంకంలోకి అడుగెడుతున్న సమయంలో తోడుగా ఒక అర్ధాంగిని పొందడం ఆయన చేసిన నేరమా? ఆయనేమి భార్య ఉండగానే ఇంకొకరితో సహజీవనం చేసి పిల్లలని కనలేదు. కట్టుకున్న భార్య అర్ధాంతరంగా తనువు చాలించి ఈ లోకాన్ని తనను వదిలి వెళ్ళిపోయాక చాలా కాలం అందరూ ఉండి కూడా అనాథలా బ్రతికాక అప్పుడు ఒక తోడు దొరికితే పెళ్ళి అనే పవిత్ర బంధంతో తన జీవితంలోకి ఒక స్త్రీమూర్తిని ఆహ్వానించడమే ఆయన చేసిన నేరమైంది. 1942లో బసవతారకం గారిని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్. కానీ 1985లో ఆమె మరణించాక 1993లో లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు ఆయన. ఇక్కడ ఇంకో ప్రశ్న మరింత సూటిగా అడగనా? మీ తండ్రిని చెప్పులతో కొడితే మీరు మౌనం వహిస్తారా? లేక వారిని నిలదీయడమో, లేక చెంప చెల్లుమనిపించడమో చేస్తారా? నేనైతే నా తండ్రిని అంతలా అవమానిస్తే ఖచ్చితంగా ప్రాణాలకు తెగించైనా ఎదురు తిరుగుతా, తగిన బుద్ధి చెప్తాను. మరి ఆ మహానుభావుడు 8 మంది కొడుకులను, 4 కూతురులను, మొత్తంగా 12 మందిని కన్నాడు కదా. అందులో ఎంతమంది నిలదీశారు, ఎంతమంది తిరగబడ్డారు? ఇక్కడ ఇంకో విషయం సుస్పష్టంగా అడుగుతాను, అంతే స్పష్టంగా మీ సమాధానం చెప్పండి. జగనన్న భూ సురక్ష అంటూ ఈ మధ్య ఎక్కువ వార్తల్లో నిలిచిన అంశం తెలుసు కదా. మీ కష్టార్జితమైన మీ భూమిని జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడని, ఆక్రమించేస్తాడని చంద్రబాబు చేసిన విష ప్రచారం బాగా గుర్తుంది కదా. మీ కష్టార్జితమైన భూమికి వేసిన సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పెట్టినందుకు చంద్రబాబు ఏమన్నాడో గుర్తుంది కదా. ఏం జగన్మోహన్ రెడ్డి, నీ తల్లి మొగుడిదా, నీ అమ్మమ్మ మొగుడిదా అంటూ ఎంత హీనాతి హీనంగా మాట్లాడారో తెలుసు కదా. మరి ఇదే న్యాయం దివంగత ఎన్టీఆర్ విషయంలో వర్తించదా? తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్ ఆలోచనల్లోంచి, నిద్రలేని రాత్రుల నుంచి, ఆయన రెక్కల కష్టం నుంచి పుట్టిన పార్టీ. అందులో సందేహమే అక్కర్లేదు. అలాంటి పార్టీని ఆయన నుంచి లాక్కోవడం అంటే దానికంటే నీతిమాలిన చర్య ఇంకోటి ఉంటుందా? ఏం చంద్రబాబు, నీ తల్లి మొగుడిదా, నీ అమ్మమ్మ మొగుడిదా అని ఎవరైనా ప్రశ్నించారా? న్యాయ వ్యవస్థలని, చట్టం ఇచ్చిన తీర్పుల్ని మనం ప్రశ్నించడం చాలా నేరం. కానీ మన దేశంలో, అందున మన రాష్ట్రంలో చంద్రబాబుకి చట్టం ఎప్పుడు చుట్టమే. పార్టీని స్థాపించిన, పార్టీని గెలిపించిన, పార్టీకి అన్ని విధాల హక్కుదారుడైన ఎన్టీఆర్కి ఆ పార్టీ పైన కానీ, ఆ పార్టీ ఆస్తుల మీద కానీ, ఆ పార్టీకి సంబంధించిన ఏ విషయంలో కూడా ఎటువంటి హక్కులు లేవని తీర్పు వచ్చింది. అది ఎంతవరకు న్యాయమైన తీర్పో, అది ఏ విధమైన న్యాయమో మీ ఆలోచనలకే వదిలేస్తున్నా. ఆ తీర్పు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ మహామనీషి కుప్పకూలిపోయాడు. అంత గట్టి ఉద్దండ పిండం ఆ రోజు ఎంతలా వేదన పడ్డాడో మీ కళ్ళలో నీళ్లు తిరిగేలా వివరిస్తాను. కానీ అంతకంటే ముందు ఆయన జీవితం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సమీపంలోని నిమ్మకూరు అనే కుగ్రామంలో మే 28, 1923న, అంటే సరిగ్గా నేటికి 99 సంవత్సరాల క్రితం ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీని, తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలో సివిల్ సర్వీసెస్కి అర్హత పొంది ఆ తర్వాత మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం పొందాడు. అయితే నటనపై ఆసక్తి కలిగిన ఎన్టీఆర్ మన దేశం అనే సినిమా ద్వారా 1949లో సినీ రంగ ప్రవేశం చేసి 1982 వరకు నటించారు. దాదాపు 300 వరకు సినిమాల్లో నటించారు. 12కు పైగా సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు.
పౌరాణిక జానపద పాత్రలతో జనం గుండెల్లో కొలువైపోయాడు ఎన్టీఆర్. 1982లో తెలుగుదేశం పార్టీ పేరుతో రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఢిల్లీ కాంగ్రెస్ని ఎదిరించి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అత్యధిక మెజార్టీ స్థానాలను గెలుచుకొని మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కేవలం 2 సంవత్సరాల్లోనే నాదెండ్ల భాస్కర్రావు గారి ద్వారా మొదటిసారి వెన్నుపోటుకు గురయ్యారు. నాదెండ్ల భాస్కర్రావు గారు అంటే నేటి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ పక్కనే అంతా తానై వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారన్నమాట. అయితే ఆ వెన్నుపోటును సమర్థవంతంగా తిప్పికొట్టి తిరిగి ఎన్నికలకు వెళ్ళి 294 సీట్లకు గాను 202 సీట్లలో భారీ విజయం సాధించారు ఎన్టీఆర్. 1952లో రాయలసీమ క్షామ నిధికి, 1964లో ముఖ్యమంత్రి సహాయ నిధికి, 1967లో జవాన్ల సంక్షేమ నిధి అంటే దేశ రక్షణ నిధికి, 1969లో కోస్తా ప్రాంత తుఫాను నిధికి విరివిగా విరాళాలు ఇచ్చిన ఎన్టీఆర్ 1977లో అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి భిక్షాటన చేసి దివిసీమ ఉప్పెన బాధితుల సహాయ నిధికి విరాళాలు ఇచ్చి వితరణలో ఇతరులకు ఆదర్శనీయంగా నిలిచాడు. ఇలా ఆపద అంటే అండగా నిలిచినందుకే ఎన్టీఆర్ని తమ అన్నగా గుండెల్లో పెట్టుకున్నారు తెలుగు ప్రజలు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి చెప్పుకోవాలంటే పేద ప్రజలకు 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం, జనతా వస్త్రాలు సగం ధరకే ఇవ్వడం, సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడం, ఆడపడుచులకు ఆస్తిలో హక్కు కల్పించడం, తెలంగాణలో వేళ్లూనుకున్న పటేల్ పట్వారీ వ్యవస్థలను సమూలంగా నిర్మూలించి బడుగు బలహీన వర్గాలకు దేవుడయ్యాడు. మండలాల స్థాపన ద్వారా పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాడు. రాయలసీమ ప్రజల సంక్షేమం కోసం తెలుగు గంగను నిర్మించాడు. బలహీన వర్గాలకు ఇళ్లను నిర్మించాడు. సినిమా రంగంలో స్లాబు విధానాన్ని అమలుపరిచాడు. ప్రభుత్వానికి అదనపు భారం తప్ప ఎందుకు పనికిరాదు అని శాసనమండలిని రద్దు చేశాడు. దేశంలోని ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చాడు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలను ప్రతిష్ఠించాడు. హుస్సేన్ సాగర్ మధ్యలో అతిపెద్ద బుద్ధుని విగ్రహం నెలకొల్పాడు. తెలుగు భాషపై ఉన్న గౌరవం, నమ్మకంతో తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించాడు. కళలను ప్రోత్సహించేందుకు ఈడెన్ గార్డెన్స్లో లలిత కళాతోరణం నిర్మించాడు. ఇవన్నీ చేసిన ఎన్టీఆర్ని 1989లో చిత్తుగా ఓడించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ ఎన్నికల్లో కేవలం 74 సీట్లకే తెలుగుదేశం పరిమితమైంది. అందుకు ప్రధాన కారణం ఖర్చులను పెంచడం, పన్నుల రాబడిని తగ్గించడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ప్రజలు భావించడమే. అయితే మళ్ళీ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు నాయకత్వం వహించి జవసత్వాలను రంగరించుకొని పార్టీని మరోసారి బలోపేతం చేసి 1994 ఎన్నికల్లో 216 సీట్లు గెలిపించుకుని మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తన వెనుక జరుగుతున్న కుట్రలను గమనించలేకపోయిన ఎన్టీఆర్ 1995 ఆగస్టులో చంద్రబాబు పొడిచిన వెన్నుపోటుకు బలైపోయారు. ఎన్టీఆర్ స్త్రీలోలుడుగా మారిపోయాడని, పరిపాలన వ్యవహారాల్లో లక్ష్మీపార్వతి జోక్యం ఎక్కువైపోయిందని విపరీతమైన విష ప్రచారం చేసి పార్టీ అంతా, నాయకులు అందరూ తన వెంటే ఉన్నారని ఈనాడు పత్రిక సహాయంతో వైస్రాయ్ హోటల్లో చేసిన నీచ రాజకీయం చరిత్ర ఎన్నటికీ మరిచిపోదు. జామాత దశమగ్రహ అంటూ, అల్లుడే 10వ గ్రహం అంటూ చంద్రబాబుని ఔరంగజేబుతో పోల్చిన ఎన్టీఆర్ చంద్రబాబు చేసిన ద్రోహానికి కుమిలిపోయాడు. ఈనాడు చంద్రబాబులు ఎంత సమర్థవంతంగా ప్రజలను నమ్మించారంటే అఖండ ప్రజాదరణతో 216 సీట్లతో గెలిపించిన ప్రజలే ఎన్టీఆర్ని చీత్కరించుకొని చీకొట్టేంతలా నమ్మించారు. అందుకే ఎన్టీఆర్ ఎంత అరిచినా, ఎంత ఏడ్చినా ఎవ్వరూ చంద్రబాబు చేసిన ద్రోహంపై తిరగబడలేదు, కన్న కొడుకులతో సహా. ఇంతకీ ఆయన నిష్క్రమించిన ఆ చివరి రోజున ఏం జరిగింది? ఆ సమయంలో ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ మాటల్లోనే మీకు వివరిస్తాను. నేను ఢిల్లీలో ఉద్యోగం చేసేవాడిని. సంక్రాంతి పండుగకి సికింద్రాబాద్లోని మా ఇంటికి వచ్చాను. జనవరి 17న బంజారీ హిల్స్లోని రోడ్ నంబర్ 13లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ఇంటికి వెళ్ళాను. ఆయనని, ఆయన భార్య లక్ష్మీపార్వతి గారిని కలిసి చాలా గంటల తరబడి వారితో గడిపాను. ఎంతైనా మహానటుడు కదా, అందుకే ఆయన హృదయంలో తీవ్ర ఆందోళన ఉన్న పైకి మాత్రం నవ్వుతూనే మాతో గడిపారు. సాయంత్రం 4 గంటలయ్యింది. అన్నగారి ఆఖరి కుమారుడు జయశంకర్ కృష్ణ వచ్చి కొంచెం సేపు మాట్లాడి కొంత మొత్తం
డబ్బులు అడిగి తీసుకుని వెళ్ళాడు. సాయంత్రం 5 గంటలకు అన్నగారి ముఖంలో తీవ్ర ఆందోళన కనిపించింది. సాయంత్రం 6 గంటలకు తెలుగుదేశం పార్టీ అధికార అడ్వకేట్లు జాస్తి చలమేశ్వర్, ఎస్వి రమణ, శ్రీనివాసరావులు అన్నగారి దగ్గరికి వచ్చారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఏం బ్రదర్స్, ఏం జరిగింది అని అడిగారు. సార్, హైకోర్టులో మనం కేసు ఓడిపోయాం. తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాలన్నీ చంద్రబాబు పార్టీకే చెందుతాయని, బ్యాంకుల్లో మీ సంతకాలు చెల్లవని చీఫ్ జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తీర్పు చెప్పింది అన్నారు. దాంతో ఖిన్నుడైన అన్నగారు కుర్చీలోంచి ఒక్కసారిగా లేచి, దరిద్రులు, చండాలులు, మోసగాళ్ళు, ఆస్తినిచ్చి ఆదరించి అభిమానించి మంత్రిని చేస్తే శాసనసభ్యుల్ని, ఆస్తుల్ని, పార్టీ గుర్తుని దొబ్బేశాడు అంటూ గట్టిగా అరుస్తూ భోరు భోరున విలపిస్తూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇక లోపల గడియ పెట్టుకున్నారు. లక్ష్మీ పార్వతి గారు, నేను, అశోక్ ఎంత పిలిచినా తలుపు కొట్టినా తలుపు తీయలేదు. ఇక రాత్రి 8 గంటల సమయం తలుపు తీసి గదిలో ఉన్న వస్తువులన్నీ గిరాటేసి జీవితంలో నమ్మి మోసపోయానంటూ ఏడుస్తూనే ఉన్నారు. ఆ తర్వాత పాలు ఇస్తే తాగలేదు, భోజనం చేయమంటే చేయలేదు. ఇంకా రాత్రి 9 గంటలైంది. లక్ష్మీ పార్వతి నా దగ్గరికి, అంటే ప్రత్యక్ష సాక్షి అయిన సీనియర్ జర్నలిస్ట్ గారి దగ్గరికి వచ్చి, అన్నగారికి ఎక్కుళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు ఇస్తే తాగడం లేదు అంటూ అందరూ రండి మంచినీళ్ళైనా తాగిద్దాం అనడంతో అందరం వెళ్ళి బ్రతిమలాడగా గుక్కెడు మంచినీళ్ళు తాగారు. కానీ ఏడుపు మాత్రం ఆపలేదు. అలాగే ఎక్కిళ్ళు కూడా ఆగలేదు. ఇక వెంటనే అక్కడి నుండి అందరూ వెళ్ళిపోండి అని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అందరం బయటకు వచ్చేసాం. లక్ష్మీ పార్వతి అన్నగారిని ఓదార్చుతోంది. ఆ రోజు రాత్రి 1 గంట వరకు ఆయన ఇంట్లోనే ఉన్నాను. ఆ తర్వాత నేను బయలుదేరి పద్మారావు నగర్లోని ఇంటికి చేరుకున్నాను. అయితే నాలో ఆందోళన, భయం కలుగుతున్నాయి. నిద్ర అస్సలు రావడం లేదు. ఇక తెల్లవారుజామున 4 గంటలకు కొంచెం నిద్ర పట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. అప్పుడే నా పెద్ద కూతురు నళిని వచ్చి, డాడీ, లక్ష్మీ పార్వతి గారు ఫోన్ చేశారు, లైవ్లో ఉన్నారు అంది. కంగారులో ఫోన్ రిసీవర్ అందుకున్నాను. లక్ష్మీ పార్వతి గారి మాటలకు హఠాసుడినయ్యాను. నా నోరు మూగబోయింది, మూర్ఛ వచ్చినట్లయింది. ఆ సమయంలో కూడా మొహం కడుక్కొని అన్నగారింటికి వెంటనే బయలుదేరాను. అంతే, అక్కడ ఆ దృశ్యాన్ని చూడలేకపోయాను. మనసులో అన్నగారికి నాకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ విషన్న వదనంతో అక్కడే కుప్పకూలిపోయాను. అన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తూనే తన బాధకు ముగింపునిచ్చారు సీనియర్ జర్నలిస్ట్. ఆ సీనియర్ జర్నలిస్టు ఎవరో కాదు, ఫేస్బుక్ వేదికగా, యూట్యూబ్ వేదికగా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై చంద్రబాబుని ఇప్పటికీ నెగ్గదీసి నిలదీస్తున్న తిప్పరాజు రమేష్ బాబు గారే. జెమినీ టీవీ వేదికగా ధర్మపీఠం అనే కార్యక్రమంలో ఎన్టీఆర్ పడ్డ ఆవేదనను, బాధను తన వాడి వేడి ప్రశ్నలతో మన ముందు ఉంచిన ఇంకో జర్నలిస్టు కూడా ఇప్పటికీ చంద్రబాబుపై నిప్పులు కక్కుతూ ఉంటారు. ఆయన మరెవరో కాదు, ఎందుకు పుడతారో తెలియదు, కోపదారి మనిషిగా పాపులర్ అయిన కృష్ణమోహన్ గారు. సరే, చివరిగా నాదో మాట, పొడిచినోడు దేవుడే, పొడిపించుకున్నోడు దేవుడే. ఇది తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తల మాట. అందుకే పొడిచినోడికి జిందాబాద్, పొడిపించుకున్నోడికి జోహార్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మీరు గనక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక ప్రోత్సహిస్తే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. తెలుసు కదా, నేను మీ నాగేష్ గంగుల. థ్యాంక్ యూ.